మనం స్టూడెంట్ ఆలోచన విధానం ఏంటి? ఏ జాబ్‌కెళ్తున్నాము? ఆ స్కిల్ సెట్ ఆ రెజ్యూమ్‌లో ఉందా? లేదా? హ్మ్. లేదంటే మనం దానికి సూటబులా? కాదా? లేదంటే మనం ఇచ్చిన దాంట్లో మన క్వెషన్స్ ఏంటి? వాళ్ళు మమ్మల్ని అడిగబడితే మనం ఏం జెప్పాలి? సో, ఈ అవేర్‌నెస్ అంతా కాలేజ్ టైమ్‌లో స్టూడెంట్స్‌కి రాలేకపోతుంది. హ్మ్. ఎట్ ద సేమ్ టైమ్ ఏమవుతుంది అంటే, కాలేజెస్ వాళ్ళు గూడా చాలా ఫోకస్డ్‌గానే వెళ్తారు. మనం ఎప్పుడు కాలేజెస్ వెళ్ళట్లేదనేది. కానీ స్టూడెంట్ ఏమవుతుంది అంటే, ఈ ఇయర్ కాదు నెక్స్ట్ ఇయర్ నుంచి స్టార్ట్ చేద్దాం నేర్చుకోవటం. నెక్స్ట్ ఇయర్ థర్డ్ ఇయర్ నుంచి స్టార్ట్ చేద్దాం నేర్చుకోవటం. హ్మ్. థర్డ్ ఇయర్ నుంచి ఫోర్త్ ఇయర్ వచ్చాక ఇంకేముంది మనం ఫోర్త్ ఇయర్‌కి వచ్చేసాం గదా! సర్టిఫికేట్స్ వచ్చేస్తే ఇంజినీరింగ్స్ అయిపోయాం. ఇంజినీర్స్ అసలు వి ఆర్ ఇంజినీర్స్. మన వాళ్ళేం నేర్చుకున్నారు ఏమంతా అసలు ఇక పక్కన క్వెషన్ పెట్టేస్తున్నారు. లేదు. ఆ! సో, బయటకొచ్చిన తర్వాత ఏంటి? ట్రైనింగ్ జాబ్ రాలేదు. ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్‌లోకెళ్ళాలి. ఎవ్రీ స్టూడెంట్ నెక్స్ట్ మండే నుంచి మనం స్టార్ట్ చేద్దాం అనుకుంటారు. హ్మ్. రేపటి నుంచే స్టార్ట్ అనేవాళ్ళు కొంతమందుంటారు. ఆ రేపు అనేది ఎప్పుడొస్తదో తెలీదు. హ్మ్. ఎవరో ఒకళ్ళు బ్యాక్ ఎండ్ నుంచి పుష్ చేయాల్సిన సిట్యుయేషన్ అనేది ఉంటుంది. సో, సెలెక్ట్ చేసే ప్రాసెస్‌లో కూడా అగైన్ మళ్ళీ సోషల్ మీడియా. మళ్ళీ ఏం చేస్తారు? 100% ప్లేస్‌మెంట్ ఎవరిస్తున్నారు? 10,00,000 ప్యాకేజ్ ఎవరిస్తున్నారు? సో, హ్మ్. చాలా టైమ్స్‌లో మేము నార్మల్‌గా ఐడీ కార్డ్స్ తీసేసి ఇంటర్వ్యూ డ్రైవ్స్‌కెళ్ళినప్పుడు స్టూడెంట్స్ మైండ్ సెట్‌ని అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తుంటాం. ఓకే. సో, ఇలా అక్కడ పెద్ద హోర్డింగ్ పెట్టేసి ఒక 15 కంపెనీస్ డిస్‌ప్లే చేసినప్పుడు స్టూడెంట్ ఆ బోర్డ్ చూస్తూ ఏం మాట్లాడుకుంటారనేది ఇనాలనేది నా క్యూరియాసిటీ ఒకటుంటది. ఓకే. సో, ఒక డ్రైవ్‌లో ఇలానే చూస్తున్నప్పుడు ఒక కంపెనీ బెంగుళూరులో జాబ్ లొకేషను 8,00,000 ప్యాకేజ్ ఇస్తున్నారు. జాబ్ అక్కడ డిస్‌ప్లే చేశారు. కిందున్న కంపెనీస్ 4,00,000, 3,00,000 అట్లా ప్యాకేజెస్ ఉన్న కంపెనీస్ ఉన్నాయి. సో, ఇద్దరు అమ్మాయిలొచ్చేసి డిస్కస్ చేస్తున్నారు. నేను ఇన్నాననమాట అది. అందుకనే ఓపెన్‌గా చెప్తున్నా. హ్మ్. సో, అక్కడ 8,00,000 ఇస్తున్నారంట. అరే! మా మమ్మీ, డ్యాడీ నన్ను బెంగుళూరు పంపిస్తారంటావా? పంపియరా? అని డిస్కస్ హ్మ్. చేస్తున్నారు. హ్మ్. సో, నాకు అర్థం కాని క్వెషన్ ఏంటంటే, వీళ్ళు కంపెనీకి అటెండ్ అవ్వలేదు. జాబ్ రోల్ చూడలేదు. ఎలిజిబిలిటీ చూడలేదు. వీళ్ళు ఇంటర్వ్యూ కూడా అటెండ్ అవ్వలేదు. సెలెక్ట్ అయ్యారో లేదో తెలీదు. తెలీదు. ఆ! ఇయన్నీ పక్కన పెట్టి ఇప్పుడు నన్ను బెంగుళూరు పంపిస్తారా లేదా? ఏం చెప్పాలి ఇంట్లో?